హాయ్ హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ముందుగా ఇలా ఓవర్లాక్ మిషన్ క్లీనింగు, మరి థ్రెడ్ ఎలా వేసుకోవాలి, ఏం క్లీన్ చేసుకోవాలి చూద్దాం ఫ్రెండ్స్. నా మిషన్ అయితే బ్రదర్ కంపెనీ, చాలా బాగుంది మిషన్ అయితే. బ్లౌజ్కి, షోల్డర్ ఆర్మోల్కి, సైడ్కి కుట్టుకునేకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మిషన్ అయితే. చూడండి, ఇది లోగా తీసి చూపిస్తున్నాను, ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూస్తున్నాం ఇప్పుడు. చూడండి, ఇలా మిషన్ లోపల పార్ట్స్ ఇలా ఉంటాయి. దీనికి అవసరమైంది ఒక బ్రష్ అవసరం ఫ్రెండ్ మనకి, ఎందుకంటే క్లాత్తో నీట్గా క్లీన్ కాదు లోపలంతా. అందుకని నేను ఒక బ్రష్ తీసుకున్నాను. వెనక భాగం అంతాను క్లీన్గా క్లీన్ చేసుకోవచ్చు మనం బ్రష్ సాయంతో. చూడండి, అదంతా ధూళి డస్ట్ ఎక్కువ పట్టి ఉంటుంది, అందుకనే మనము నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. మిషన్ ఎప్పుడు నీట్గా ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు ప్రాబ్లమ్స్ రాకుండా, దారం చిక్కులుకోకుండా, మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇదిగో ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను. చూడండి, బ్రష్తో అయితే నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ టిప్ ఏమైనా అవసరమైతే మీ మిషన్ క్లీన్ చేసుకునేకి ఇలా బ్రష్తో వాడుకొని క్లీన్ చేసుకునేకి యూస్ చేసుకోండి. బ్రష్ని అయితే మనకి అవసరమవుతుంది. ఏదైనా ఒక వేస్ట్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. వెనకాలంతా పై భాగంలో అయితే క్లాత్ పెట్టి తుడిచేయచ్చు, దాంట్లో ఏం డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. లోపల భాగాల వరకు మాత్రం మనము బ్రష్ యూస్ చేసేదే బెస్ట్ అనిపించింది నాకైతే. చూడండి, నీట్గా ఇలా 3 స్టాండ్ ఫ్రెండ్ నాది. 5 థ్రెడ్ కాదు, 3 థ్రెడ్ ఇదే. చూడండి, ఇలాగా నీట్గా తుడుచుకుంటాను నేను. దారం కింద కూడా చాలా డస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ కోన్ కింద. ఇలాంటి దారాలు అయితే నేను కేజీ లెక్కలో తెచ్చేసుకుంటాను. మాకు ఇక్కడ కేజీ లెక్కలు అవైలబుల్ ఉంటాయి కాబట్టి నేను 1 కేజీ ఇంత అని తెచ్చేసుకుంటాను ఫ్రెండ్స్. ఒక్కొక్క కోన్ తెచ్చుకుంటే మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది, ఎక్కువ రోజులు రాదు. ఇదైతే నాకు ఒకసారి 1 కేజీ తెచ్చుకుంటే ఒక 6 మంత్స్ వరకు వస్తాయి ఫ్రెండ్స్ నాకు. మన వీడియోలు ఏమైనా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మంచి మంచి వీడియోస్ మీకు పెడతాను. బ్లౌజ్ స్టిచ్చింగ్స్, వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్స్, ఏమైనా డౌట్స్ ఉన్నా నేను చెప్తాను. చూడండి, ఇలా బ్రష్ సాయంతో నీట్గా ఇలా తీస్తే చూడండి నీట్గా వచ్చేస్తుంది. అదే మనం క్లాత్ లోపలికంతా పోదు కదా, ఎంత ట్రై చేసినా అక్కడ చెత్త అక్కడే ఉండిపోతుంది క్లాత్కి. ఇప్పుడు ఒకవేళ వర్క్ బ్లౌజులు ఉంటే స్టోన్స్, బీడ్స్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా చిన్నగా తీసి అక్కడే పడేసేసి మనం అట్లే ఓవర్లాక్ చేసినాం కదా, అట్లాంటప్పుడంతా అక్కడ చిక్కుకోకుండా ఉంటాయి. చిక్కుకున్న వాటిని కూడా ఇట్లా ఈజీగా క్లీన్ చేసేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇలా నీట్గా లోపలికి బ్రష్ వేసి చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలి మనం మిషన్. ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఫ్యూచర్కి మిషన్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటుంది. అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారైనా చేసుకుంటాను నేను. టైం ఉండకపోతే 15 డేస్ చేస్తాను, లేదంటే వీక్లీ వన్స్ అట్లా చేసుకునే ట్రై చేస్తాను నేను. చూడండి, అక్కడంతా డస్ట్ ఉంటుంది లోపల భాగం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు మరి మంచి మంచి వీడియోస్ మీకు పెట్టాలని బూస్టప్ అయితే ఇస్తారు. నేను మంచి మంచి వీడియోస్ మీకు పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలా. ఈ వెనకాలైతే చాలా డస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడైతే వదిలేస్తాము. ముందరైతే కనిపించే భాగాల్లో మాత్రం చేసుకొనేసి కనిపించని జాగాలో వదిలేస్తాం. చూడు, ఇట్లా థ్రెడ్ చిక్కుకునేస్తుంది. థ్రెడ్ చిక్కుకునిందంటే అది అట్లాగే లోగాకి తీసుకుపోయి లోగాలో రౌండ్ లాగా చుట్టేసి మళ్ళీ అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతాయి మిషన్లు. నా మిషన్ కంపెనీ అయితే బ్రదర్ కంపెనీ. ఈ వర్క్ బ్లౌజులకి, షోల్డర్ కుట్టేకంతా ఇబ్బంది కాకుండా ఉండాలని కొంచెం బాగుండేదే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. అక్కడ కూడా చూసి నిదానంగా చేసుకోవాలి. చూడండి, థ్రెడ్ అయితే నాకు అయిపోయింది. నేను అట్లే కుట్టేస్తే ఒక్కొక్కసారి దారం అయిపోయేది కూడా చూసుకోము వర్క్ ప్రెజర్లో. అందుకనేసి నేను దారం ఇప్పుడే మార్చేసుకుంటాను. కొంచెం ఉంది, వేస్ట్ అయినా పర్లేదులే, మళ్ళీ మర్చిపోతే మొత్తం దారం వేయాలా, అదొక 1 అవర్ అట్లా అవుతుంది. మనం అంతా లోగా నుంచి తీసి వేసే లోపల ఇంకొక బ్లౌజ్ ఆఫ్ ఫినిషింగ్గా చేసేయచ్చు కదా ఫ్రెండ్స్. అంత టైం వేస్ట్ ఎందుకు లేని నేను ఇప్పుడే ఇట్లాగే దారం వేసుకున్నాను. 1 కేజీ లెక్క తెచ్చుకునేస్తే నాకు చాలా వర్క్ ఉంది థ్రెడ్లు, అందుకని నేను అట్లా తెచ్చేసుకుంటాను థ్రెడ్లు. ఓవర్లాక్ థ్రెడ్ అయినా చిక్కుతాయి ఫ్రెండ్స్ మాకు. మామూలు స్టిచ్చింగ్ థ్రెడ్ కూడా చిక్కుతాయి. 1 కేజీ, 1/2 కేజీ అట్లా తెచ్చేసుకుంటాము. మళ్ళీ కప్స్ అవి కూడా చిక్కుతాయి, అవి కూడా అంతే బల్క్ లెక్కలో తెచ్చుకుంటే మనకు తక్కువ పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు థ్రెడ్ చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత
చూడండి అక్కడి నుంచి హోల్కి, ఆ హోల్ నుంచి ఇట్లా తీసుకోవాలి. చూడండి ఆ హోల్ నుంచి ఇట్లా వేసుకొని ఆ వీల్ నుంచి లోగాకి తీసుకొని చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకొని అక్కడి నుంచి ఇక్కడ 2 హుక్కులు ఉన్నాయి. ఫస్ట్ ఒక హుక్కుకు వేసి మళ్ళీ హోల్కి వేసి మళ్ళీ ఇటుపక్క వచ్చి ఇక్కడ హుక్కుకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి బార్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని బయట తీసినామంటే నిదానంగా వస్తుంది. దాని లోపల నుంచి ఒక థ్రెడ్ లోపల నుంచి వేసి మళ్ళీ అటుపక్క పోయి అక్కడి నుంచి ఇంకో హోల్ ఉంటుంది, దాని లోపలికి కూడా థ్రెడ్ వేసుకోవాలి మనము. అప్పుడు ఆ ఒక థ్రెడ్ ఫినిష్ అవుతుంది. ఇంకా రెండవ థ్రెడ్ అయితే నీడిల్ది వస్తుంది ఫ్రెండ్స్. ఆ నీడిల్ది కూడా అంతే, ఆ బార్లో చుట్టుకుంటూ ఇలా అక్కడే వాళ్ళు హోల్స్ ఇచ్చింటారు, దాని ప్రకారంగా వచ్చి నీట్గా ఇట్లా ఆ హోల్ నుంచి వచ్చి ఇక్కడ పైన హోల్కి వచ్చి మళ్ళీ ఇంకా అక్కడ నీడిల్ ఇట్లాంటి రౌండ్ షేప్ ఉంటుంది కదా, దాంట్లో ప్లేట్లలో మధ్యలో వేసి ఆ తర్వాత నీడిల్కి వేయాలి. నీడిల్కి వేసేటప్పుడు స్ట్రైట్గా వేయాలి, ఇక్కడ అడ్డంగా వేయకూడదు, మనము స్ట్రైట్గా వేయాలి. ఇక మూడో థ్రెడ్ అయితే ఇది కొంచెం రిస్క్ ఫ్రెండ్స్, చూసుకొని నిదానంగా వేసుకోండి. బ్యాక్ సైడ్ ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ నుంచి ఇట్లా బయట తీసి నిదానంగా ఈ 2 ప్లేట్ల మధ్యలోకి వేసుకొని నిదానంగా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక హోల్ ఉంది చూడండి ఫ్రెండ్స్, అక్కడి నుంచి ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చి బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకొచ్చి అక్కడ చిన్న రంధ్రం లాగా ఉంటుంది ఫ్రెండ్స్, దాంట్లో నుంచి ఇక్కడ బయట లాక్కోవాలి మనం. చూడండి దీనికంతా చిమ్టా అవసరము, చిమ్టా సాయంతోనే మనం చేసుకోవాలా. థ్రెడ్లు అట్లాగే ట్రిమ్మర్తో కానీ చేత్తో కానీ అట్లా వేస్తే లోపలికంతా చేసే కాదు, కాబట్టి మనం చిమ్టా చాలా అవసరము. చిమ్టా పెట్టుకుంటే మనం థ్రెడ్ ఈజీగా లాగేసుకోవచ్చు. చూడండి అక్కడ హోల్ ఉంది, అక్కడి నుంచి హోల్లో వేసుకొని బయట తీసుకోవాలి. తీసుకొనేసి చూడండి ఫ్రెండ్స్, అక్కడి నుంచి హోల్లో వేసుకొని ఇలా బయట తీసుకొని ఇప్పుడు ఇక్కడ హోల్ వేసుకోవాలి. ఇక్కడ బార్ టైప్ ఉంది కదా, దాంట్లోకి వేసుకొని ఇలా పైకి వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ టైం కేటాయించి నిదానంగా వేసుకోవాలి. చిమ్టా సాయం ఉంటే ఇంకా తొందరగా అవుతుంది. ఇప్పుడు మన థ్రెడ్లు అంతా క్లియర్ అయినట్లే, 3 థ్రెడ్లు క్లియర్ చేసినట్లే మనం. ఇంకా చూడండి, అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నా వీడియో ఇంతవరకు చూస్తూ మీరు నన్ను ఆదరిస్తూ నన్ను ముందుకు తీసుకువెళ్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు పెట్టాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలా దారం తీసుకున్న తర్వాత ఇలా బయట వచ్చేస్తుంది. ఇది మళ్ళీ క్లోజ్ చేసేసి దాన్ని. ఈ చిమ్టా మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి, అదే చాలాసార్లు కింద పడుతూ మనకు దొరకదు, అలాంటప్పుడు దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. చూడండి ఇప్పుడు మనము ఒక వేస్ట్ పీస్ తీసుకొని స్టిచ్ చేసినామంటే మనకి నీట్గా స్టిచ్చెస్ వచ్చేస్తాయి. మళ్ళీ మనం ఆటోమేటిక్గా బ్లౌజులకి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్లో అలా కుట్టినప్పుడు పాలిస్టర్ అవి పెట్టద్దండి. ఇలాంటి కాటన్ బట్ట తీసుకొని, కాటన్ మనకి లైనింగ్ వేస్ట్ ఉంటాయి కదా, దాని కాటన్ తీసుకొని ఇలా పెట్టి కుట్టినామంటే మనకు నీట్గా స్టిచ్చింగ్స్ అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు నా వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ టైం మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి ఒక స్టిచ్చింగ్ వీడియో తెస్తాను ఫ్రెండ్స్. చూడండి ఖచ్చితంగా, చూడండి.